వాక్యపు వెలుగులో మన జీవితాలను పరీక్షించుకొని సరి చేసుకొని ఆయన శరీర కాలంలో రక్తంలో యోగ్యమైన విధానంలో పాల్పంచుకుందాం. కీర్తనల గ్రంథం 103 కీర్తనలు 103 13వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 13వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవా, నిన్న నేడు నిరంతరము మారని మార్పు చెందని దేవా, సర్వశక్తి గల దేవా, పరిశుద్ధ ప్రభువా, నీకు స్తోత్రాలు వందనాలు. ఆయన గడిచిన వారమంతా నీ రెక్కల సాటిన మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి మరి యొక్క ప్రభు దినంలో మమ్మల్ని ప్రవేశపట్టి నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుకున్నటకు, ఈ శరీరక్తలలో పాలు పంచుకున్నటకు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, అల్పుడను అయోగ్యుడను ఈ సన్నిధిలో నిలబడుతుండగా ప్రభువా, పరిశుద్ధాత్మ అభిషేకం నాకు దయచేసి యోగ్యమైన విధానంలో ప్రభు మరి ఈ మాటలు చెప్పడానికి నాకు కావాల్సినటువంటి జ్ఞానం దయచేసి ఈ సన్నిధిలో మీరు విడుదల చేస్తున్నటువంటి ప్రతి లేఖన భావం వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు మాకు అందరికీ దయచేసి సన్నిధిలో భయము వణుకు కలిగి జీవించడం నేర్పించమని కూడిక సహవాసం అంతా కూడా నీ హస్తగతం చేసుకుని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, తండ్రి అంటే తండ్రి అనగా హెడ్. తండ్రి అంటే హెడ్, ప్రతిదానికి కూడా హెడ్ కదా. ఇక్కడ మనం చదువుకున్న ఈ లేఖన భావాన్ని మనం చూసినట్లయితే తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల, ఎవరి ఎడల? తన యందు భయభక్తులు గలవారి ఎడల దేవుడు ఏం చేస్తాడట? జాలి పడ. కాబట్టి ప్రియులారా, ఇక్కడ తండ్రి అంటే ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ఫ్యామిలీ. ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. కాబట్టి మన కుటుంబాలకు పెద్ద ఎవరంటే తండ్రి. కనుక ఈ లోకంలో తండ్రి, పరలోకంలో దేవుడే మనకు తండ్రి. మనము ఆయన శిరస్వత్వం కింద ఉండాలి. ఈ లోకంలో మరి లోక సంబంధమైన తండ్రి చేతుల కింద ఉండాలి. పరలోకం వెళ్తే పరలోకపు తండ్రి యొక్క శిరసత్వం కింద ఉండాలి. కాబట్టి మరి మనలో మనం పరీక్షించుకున్నట్లయితే మన కుటుంబాలలో తండ్రి పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలుసు. ఎలా ఉంటుంది తండ్రి పాత్ర? ఎలా ఉంటుంది? బాధ్యత కలిగినటువంటి పాత్ర, ఆషామాషి పాత్ర కాదు.
తండ్రి అంటే అన్నిటినీ భరించి సహించి బాధ్యతతో కుటుంబాన్ని లీడ్ చేసేటటువంటి పాత్ర. అది తండ్రి యొక్క బాధ్యత. కుటుంబము ఎలా పోషించాలి, ఎలా మెయింటైన్ చేయాలి, హౌ టు మెయింటైన్ ద ఫ్యామిలీ అనేది ఫాదర్కు తెలుస్తుంది. మరి డిపెండెంట్ ఎవరు? డిపెండెంట్ ఎవరంటే తల్లి డిపెండ్ చేస్తుంది కుటుంబాన్ని. తండ్రి ఏమో బాధ్యతగా నడిపిస్తాడు. ఆ బాధ్యతకు తల్లి కూడా సహాయకురాలు. ఎవరు? సహాయకురాలుగా ఉంటుంది. ఈ రెండు బాధ్యతలు ఇద్దరు కూడా కరెక్ట్గా నిర్వహించగలిగితే దట్ ఫ్యామిలీ విల్ బి బ్లెస్డ్ బై గాడ్. ఆ కుటుంబము దేవుని చేత ఆశీర్వదించబడుతుంది. కనుక నీ జీవితంలో నీ కుటుంబము ఆశీర్వాదించబడాలంటే నీ పాత్ర చాలా ప్రాముఖ్యం. యూ షుడ్ మెయింటైన్ ద ఎంటైర్ ఫ్యామిలీ. నీ కుటుంబాన్ని నువ్వు మెయింటైన్ చేయాలి. పిల్లలను ఎలా ప్రేమించాలి, పిల్లల ఎడల ఎలా ప్రవర్తించాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఫాదర్. కదా? అవునా కాదా? కనుక ఈ కుటుంబం మాత్రమే కాదు, తండ్రి కుటుంబం వరకే కాదు, అవుట్ ఆఫ్ ఫ్యామిలీ కూడా అతడు ఎంతో రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వాలి. తన ఉద్యోగ బాధ్యతల యందు కూడా ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించేవాడుగా ఉండాలి. బాధ్యతను విస్మరించినట్లయితే ఏమవుతుంది? ఉద్యోగ బాధ్యతలు మనం విస్మరిస్తే ఏమవుతుంది? డిస్మిస్ చేయబడతారు. అదే మరి ఇంటిలో తండ్రి పాత్రను కూడా నువ్వు సక్రమముగా నిర్వర్తించలేకపోతే యూ విల్ బి డిస్మిస్డ్. కదా? లోకములో ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేకపోయినట్లయితే డిస్మిస్ చేయబడతారు. అదే సమయంలో మరి కుటుంబంలో ఫ్యామిలీని ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోతే, ఇఫ్ యు ఫెయిల్ టు మెయింటైన్ యువర్ ఫ్యామిలీ, యూ విల్ బి డిస్మిస్డ్. కనుక దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద ఫాదర్. కదా? అవునా కదా? కాబట్టి ఇక్కడ తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలిపడతాడు. దేవుని యందు ఏముండాలట? భయము భక్తి కలిగి ఉండాలి. అప్పుడు నీ ఎడల దేవుడు జాలిపడతాడు. కదా? కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినట్టు. మత్తయి సువార్తలో మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే 28, 29, 30 అక్కడ ఒక తండ్రి ఉంటాడు, ఇద్దరు కుమారులు ఉంటారు. చదవండి. మీకేమి తోచుతున్నది? ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండ్రి.
అతడు మొదటి వాని వద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతడు రెండవ వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదుననెను, కానీ పోలేదు. ఆ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటి వాడే అనేది. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అది పిల్లరా, ఇక్కడ మనం పాఠంలో లేదా ఈ ప్యాసేజ్లో మనం చూసినట్లయితే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు. అతడు తండ్రి మొదటి కుమారుని వద్దకు వచ్చి మొదటి వాని వద్దకు వచ్చి ఏమంటున్నాడు? తోటలో పని చేయండి. నా కుమారుడా ఏమంటున్నాడు? కుమారుడా, నేడు పోయి తోటలో పని చేయమని ద్రాక్ష తోటలో పోయి పని చేయమని చెప్పినాడు. ఎవరు చెప్పారు? తండ్రి కుమారునికి ఒక పని చెప్పాడు. ఒక పని చెప్పాడు. ఏం పని చెప్పాడు? ద్రాక్ష తోటలోనికి వెళ్ళి పని చేయి అని చెప్పాడు. అయితే ఏమన్నాడు? వెంటనే ఇమ్మీడియట్ గా ఏమన్నాడు? వాడు ఫోన్ అని నేను పోను అని ఉత్తరం ఇచ్చినాడు. అయితే ఆల్టర్నేట్ గా తండ్రి ఏం చేసినాడంటే రెండవ వాని యొద్దకు వెళ్ళాడు. రెండవ వాని యొద్దకు వెళ్ళి ఏమన్నాడు? ద్రాక్ష తోటలో పని చేయాలి. ఏమన్నాడంటే అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే, ఏ ప్రకారము? కుమారుడా, నేడు నీవు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పినాడు. అయితే రెండవ వాడు ఏమన్నాడు? అయ్యా, పోదును అని సమాధానం ఇచ్చినాడు, కానీ పోలేదు. మొదటి వాడేమో పోను అని చెప్పేసినాడు. మనసు మార్చుకొని పోయినాడు. అయ్యో, నా తండ్రికి నేను వ్యతిరేకంగా మాట్లాడినానే అని తనలో తాను ఏమైనాడు? మనసు మార్చుకున్నాడు. రిపెంట్ హిమ్సెల్ఫ్. మార్చుకొని ఏమైనాడంటే తండ్రి చెప్పినటువంటి పనికి పోయినాడు. ద్రాక్ష తోటలో పని చేసినాడు. తర్వాత మరి రెండవ వాడు ఏం చేసినాడు అంటే అటు నేను పోతానన్నాడు, కానీ పోలేదు. పోతాను అని చెప్పాడు, పోలేదు. మొదటి వాడేమో పోను అన్నాడు, పోయినాడు. రెండవ వాడు పోతాను అన్నాడు, పోలేదు. ఈ ఇద్దరిలో తండ్రి ఎవరి మీద జాలి పడతాడు? ఈ ఇద్దరిలో తండ్రి ఎవరి మీద జాలి పడతాడు? అయితే అక్కడ ఉన్నటువంటి వారందరిని అడిగాడు యేసు ప్రభు. వారు ఏం చెప్పారు? అందుకు వారు మొదటివాడే అనేది. కారణం ఏంటంటే వాళ్ళు పోయినాడు అనుకున్నారంటే, కానీ తండ్రి దృష్టికి అతడు పోలేనా కదా? తండ్రి దృష్టిలో పోలే. రెండవవాడు తండ్రి దృష్టిలో పోయినవాడు, మొదటివాడు రెండవ తండ్రి దృష్టిలో పోనివాడు. అంటే దానిని బట్టి వాళ్ళు కంపారిజన్ చేసుకొని ఏమన్నారంటే మొదటి వాడే అన్నారు. అంటే వాడు పోయినాడు కనుక. కానీ తండ్రి దృష్టిలో అది కాదు కదా. సాయంత్రం ఈవినింగ్ ఆయన మళ్ళీ ఇంటికి వచ్చి ఏం చేసినాడు అంటే ఇద్దరిని అడిగినాడు. ఇద్దరిని అడిగితే ఇద్దరు ఏం చెప్తారు చెప్పండి? పోయినాను అంటే నమ్ముతాడా తండ్రి?
పెద్దోని నమ్ముతాడా? నమ్మడు. అన్నాడు కదా. ఈ రెండోవాడు పోతానన్నాడు కాబట్టి పోకపోయినా నమ్మినాడు, పోయినాడు అని అనుకున్నాడు. అంతేనా? కనుక ఇక్కడ ఏమంటున్నారంటే చూడండి, అందుకు యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే అర్థమేంది? సుంకరులు, వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కారణం ఏంటంటే 32 వచనం చూడండి. యోహాను నీతి మార్గము మీ యొద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలే. అయితే నమ్మింది ఎవరు? సుంకరులను, వేశ్యలను నమ్మిరి. చూసారా? మీరు నమ్మలే. నమ్మింది ఎవరంటే సుంకరులను, వేశ్యలను నమ్మిరి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే సుంకరులు, వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. మీరు ప్రవేశించరు. కారణం ఏంది అనంటే మీరు సరిగా నమ్మలేదు. వాళ్ళు నమ్మారు. ఎవరు? సుంకరులను, వేశ్యలను నమ్మారు. కనుక వారు దేవుని రాజ్యం మీకంటే ముందుగా ప్రవేశిస్తారు. ఇప్పుడు మనల్ని మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు ఈ 2 కేటగిరీస్ లో మనం ఎవరము అనేది కంపారిజన్ చేసుకోవాలి. మొదట మనకు రక్షణ లేదు. మొదట మనము దేవుని విశ్వసించాలి. మనం సుంకరులాగా, వేశ్యలాగా దేవుని వాక్యాన్ని విని నమ్మి దాన్ని యాక్సెప్ట్ చేసినట్లయితే మనం కూడా ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించే వాళ్ళంగా ఉంటాం. కనుక తండ్రి మాట వినాలి. తండ్రి మాట వినాలి. వినకపోతే, తండ్రి మాట వినకపోతే ఏమవుతుంది? సామెతల గ్రంథం చూడండి ఒకసారి, 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. చూసారా? నా కుమారుడా నీ తండ్రి ఉపదేశాన్ని నువ్వేం చేయాలి? ఆలోచించాలి. నీ తల్లి ఉపదేశము, నీ తల్లి చెప్పు బోధను రోసివేయకుము. కాబట్టి తండ్రి మాట వినాలి. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఏమైనాడు? తండ్రి మాటకు విధేయత చూపించాడు. దాన్ని బట్టి ఏమైనాడు? ఆ బలియాగములో నుండి రక్షించబడ్డాడు. కనుక ఇస్సాకులాగా మనము తండ్రి మాట విని బలియాగానికైనా సిద్ధపడాలి. ఆ యొక్క బలియాగము నుండి ప్రభువు అద్భుతంగా కాపాడేవాడు. ఎప్పుడు? తండ్రి మాట వినాలి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడు. 23-24 సామెతలు చూడండి. సామెతలు 23-24 చూడండి. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగుతుంది. నీతిమంతుని తండ్రికి. ఇప్పుడు నువ్వు నీతిమంతుని అనుకో, నీ తండ్రికి
అధిక సంతోషం, అధిక సంతోషం. జ్ఞానము గల వాణిని కనుగొనివాడు, జ్ఞానము గల వాణిని కనినవాడు వాని వలన ఆనందం పొందుతాడు కదా. కనుక ప్రియులారా, మరి దేవుని సన్నిధిలో దేవుడు నీకు తండ్రి, నీవు నీ తండ్రికి లోబడి ఉండాలి, నీ తండ్రికి లోబడి ఉండాలి. లోబడి మరి ఆయన సన్నిధిలో నీవు భయభక్తులు కలిగి నడుచుకున్న ఎడల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మరి తండ్రి ఏం చేయాలా అనేది అక్కడ చూపిస్తాడు. చూడండి 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవన నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచున్నప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలెను. ఇది ఎవరికి చెప్తున్నాడు? తండ్రులకు చెప్తున్నాడు. తండ్రులకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు అంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలన్నిటినీ నీ హృదయంలో ఉండాలా. ఎక్కడ ఉండాలా? ఏం మాటలు? దేవుని మాటలు మొదట తండ్రి హృదయంలో ఉండాలి. ఎక్కడ ఉండాలండి? తండ్రి హృదయంలో ఉండాలి. తర్వాత ఎక్కడ ఉండాలట? నీ కుమారులకు వాటిని అభ్యసించేయాలి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉన్నటువంటి వాటిని నువ్వేం చేయాలా? నీ కుమారులకు అభ్యసింప చేయాలి. తర్వాత నీ ఇంట కూర్చుండేటప్పుడు, రోవన నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచేటప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. ఏమిటవి? దేవుని ఆజ్ఞలు, దేవుని మాట నీ హృదయంలో ఉండాలా. వాటిని నీ పిల్లలకు అభ్యసింపజేయాలా. నీవు కూర్చునేటప్పుడు, నీ ఇంట్లో కూర్చునేటప్పుడు, రోవన నడిచేటప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని నీవు సంభాషించాలా. నీ పిల్లలతో మాట్లాడాలా. వాటి గురించి నీ పిల్లలతో మాట్లాడాలా. నీ పిల్లలతో మాట్లాడాలంటే ఏం చేయాలా? ఏం చేయాలి? నీ పిల్లలతో మాట్లాడాలంటే ఏం చేయాలంటే, ఆ మాటలు నీ హృదయంలో, నీ హృదయంలో మాటలు లేవు, దేవుని ఆజ్ఞలు నీ హృదయంలో లేవు. లేనప్పుడు తెలుగులో ఒక సామెత ఉంది, యథా రాజా తదా ప్రజ. అంటే రాజు ఎట్లా ఉన్నాడో ప్రజలు కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు రాజా ప్లేస్ లో తండ్రి పెట్టండి. అది యథా తండ్రి తదా కుమార్. అంటే నీవు నీ హృదయములో దేవుని ఆజ్ఞలు కలిగి ఉన్నట్లయితే నీ కుమారుడు కూడా ఆటోమేటిక్ గా వారి హృదయాల్లో కలిగి ఉంటారు. నీ హృదయంలో దేవుని మాటలు లేవు అని అంటే నువ్వు నీ కుమారుల ఎడల శ్రద్ధ తీసుకోవటం లేదు అని అర్థం. మరి ప్రభు ఏం చెప్తున్నాడు? తండ్రి తన కుమారుల ఎడల జాలి పడతాడో ఏ విధంగా జాలి పడతాడు? యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడతాడు. అదే జాలి తండ్రి కుమారుని ఎడల కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమ దేవుడు కూడా నీ ఎడల కలిగి ఉంటాడు. కాబట్టి ప్రియులరా, మరి దేవుని సన్నిధిలో చేరువచ్చినటువంటి మన జీవితాలలో
ఏ విధంగా తండ్రి పాత్రను మనము పోషిస్తున్నాం, ఎలా మనం ఈ తండ్రి పాత్రను కొనసాగిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు ఓ వ్యవసాయకుడు ఎడ్ల బండి దొరుకుంటూ వెళ్తాడు. ఆ వ్యవసాయకుడికి ఎడ్ల బండి తోలడం కరెక్ట్గా వస్తే ఆ బండి తలకిందులు కాకుండా సాఫీగా నడుస్తుంది. ఆ బండి నడపడం రాదనుకోండి, ఆ బండి ఆ యజమానునికి నడపడం సరిగా రానప్పుడు ఏమైందంటే మార్గ మధ్యంలో ఏ ఎద్దు ఎటుపోయే తెలియదు. అందువల్ల ఏమవుతుంది, బండి పడిపోతుంది కదా, బండి పడిపోతుంది. ఇప్పుడు ఫ్యామిలీని లీడ్ చేసేటటువంటి ఫాదర్ కరెక్ట్గా లేకపోతే ఏమవుతుందంటే ఫ్యామిలీలో ట్రబుల్స్ వస్తాయి. అందుకే మనము మన ఆత్మీయ విశ్వాస జీవితంలో, రక్షించబడిన మన జీవితంలో, దేవుని సన్నిధిలో మన పిల్లలను మనం సరిగా నడపలేకపోతే ఏమవుతుందంటే ట్రబుల్స్ వస్తాయి. యూ హ్యావ్ టు ఫేస్ ట్రబుల్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబంలో నువ్వు సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక ప్రియులారా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను నా కుటుంబాన్ని కరెక్ట్గా లీడ్ చేస్తున్నాను అని చెప్పగలిగే స్థాయికి రావాలి. ఎక్కడ ఎలాంటి తప్పిదం జరిగినా ఆ ఇంపాక్ట్ అనేది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మీద పడుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి త్రాగుబోతు అనుకుందాం. హౌ హీ కెన్ లీడ్ హిస్ ఫ్యామిలీ ప్రాపర్లీ? అతడు ఎలా అతని కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపిస్తాడు? నడిపించగలడా? కారణం ఏంటంటే పొద్దున్న లేచిన నుంచి సాయంత్రం పండుకునే దాకా కూడా అతని ఆలోచన ఎక్కడ ఉందంటే తాగుడు మీదనే ఉంటుంది. ఆ తాగడానికి కొన్ని సందర్భాలలో ఇంట్లో ఉన్నటువంటి వాటిని అమ్మేసి కూడా తాగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన జీవితాలలో మనం చూస్తాం అలాంటి వారిని కదా. దాని కొరకు హత్యలు కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. తాగడానికి డబ్బులు ఇవ్వకపోతే హత్యలు కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానూరు మండలంలో ఎల్వత్ అనే విలేజ్ ఉంది. ఒక ముసలామి ఉన్నది. ఆమె కొడుకున్నాడు, డబ్బులు ఇవ్వలేదని ఆమె కొట్టి చంపేసిండు. తర్వాత జైలు పోయి. ముసోళ్ళలో కూడా ఇలాగే సేమ్ తల్లి పైసలు ఇవ్వలేదు తాగడానికి అని తల్లిని చంపేసినాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ప్రాపర్గా లీడ్ చేయలేకపోతే, అనగా తండ్రి కుటుంబాన్ని సరిగా లీడ్ చేయలేకపోతే సమస్యలు వస్తాయి. మరి మనకు తండ్రి గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? నీవు నీ హృదయంలో దేవుని ఆజ్ఞలు ఉంచుకోవాలి. దేవుని ఆజ్ఞలు నీ హృదయములో ఉన్న ఎడల నువ్వేం మాట్లాడతావు? దేవుని మాటలే మాట్లాడతావు. నీ హృదయములో ఉన్నదానిని బట్టి నీ నోరు మాట్లాడుతుంది.
ఉదయం లేచిన నుంచి నువ్వు నీ నోట్లో దేవుని కీర్తనలు పాటలు పాడుకుంటూ దేవుని మాటలు నువ్వు ఉచ్చరిస్తూ ఉంటే నీ పిల్లలు కూడా అదే ఉచ్చరిస్తారు. పొద్దున్న లేచిన నుంచి నువ్వు వేరే బయటికి మాట్లాడుతూ ఉంటే అవే ఉంటాయి పిల్లల హృదయంలో కూడా. అందుకే నువ్వు నీ ఇంట కూర్చున్నప్పుడు వాటినే మాట్లాడు. వేటిని? దేవుని మాటలే మాట్లాడు. నువ్వు నడుచుకుంటూ పోతున్నప్పుడు దేవుని మాటలే మాట్లాడు. నీ ఇంట పడుకున్నప్పుడు దేవుని మాటలే మాట్లాడు. నువ్వు లేచినప్పుడు దేవుని మాటలే మాట్లాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. పొద్దులేగా నువ్వేం చెప్పాలా పిల్లలకు? ఏం చెప్పాలా? ప్రైజ్ లార్డ్ చెప్పి ప్రార్థన చేసుకోమని చెప్పాలి. నువ్వే ప్రార్థన చేయకపోతే, నువ్వే ప్రైజ్ లార్డ్ చెప్పకపోతే నీ పిల్లలు చెప్తారా? నీ పిల్లలు ప్రార్థన చేస్తారా? కాబట్టి అది నేర్పించాలి. ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఐ రిక్వెస్ట్ ఆల్ ఫాదర్స్ టు ప్రే యువర్ సెల్ఫ్ అండ్ గెట్ ప్రే బై యువర్ చిల్డ్రన్. నువ్వు ప్రార్థన చేయి, నీ పిల్లలకు ప్రార్థన చేయమని చెప్పు. లెట్ దెమ్ డూ ప్రేయర్. వారు ప్రార్థన చేస్తారు. కనుక దేవుని సన్నిధిలో ముందు మనం నేర్చుకోవాలి. మన హృదయంలో దేవుని మాటలు ఉండాలి. మన హృదయంలో లేకుండా మనం చెప్తే వీళ్ళు నాకే చెప్తున్నారు అంటారు. అవునా కదా? నేనెందుకు చేయను, నువ్వు చేయనంటే ఏం చెప్తావు? కనుక ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఎఫెసీ 6:4 చూడండి. ప్రియులారా, ఇక్కడ తెలియజేస్తున్నాడు, తండ్రులారా అని సంబోధిస్తున్నాడు. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఎలా పెంచాలంటండి? ఎలా పెంచాలి? తండ్రులకు తెలియజేస్తున్నాడు. ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి. మనం ఏం చేస్తాం? చెప్పండి. లోకంలో ఉన్నాయి నేర్పిస్తాం, లోకంలో వాటిని అనుసరించమని చెప్తాం. కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. మరి ఏం చేయాలట? దేవుని శిక్షలో అంటే యూ హ్యావ్ టు ట్రైన్ అప్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లలకు నువ్వు ఏం చేయాలా? ట్రైనింగ్ ఇవ్వాలి. దేంట్లో? బోధలో, దేవుని యొక్క బోధలో. తర్వాత ఏం చేయాలి? శిక్షణ ట్రైన్ అప్. యూ హ్యావ్ టు ట్రైన్ అప్ యువర్ చిల్డ్రన్. అండ్ బోధలో, ప్రీచింగ్లో, శిక్షలో, బోధలో నువ్వేం చేయాలా? వారిని పెంచాలి. అది లేదనుకోండి, నీకే దేవుని శిక్ష లేదు, నీకే దేవుని బోధ లేదు, నువ్వేం చెప్పగలుగుతావు? చెప్పండి, చెప్పగలుగుతారా? చెప్పలేరు. సో ఏం చేయాలి? ముందు ఏం చేయాలంటే ఫాదర్ హ్యాస్ టు ఎగ్జామిన్ హిమ్సెల్ఫ్. తండ్రి పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలా? హౌ టు మెయింటైన్ హిస్ ఫ్యామిలీ, హౌ టు మెయింటైన్ హిస్ చిల్డ్రన్.
అతని కుటుంబాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, అతని పిల్లలను ఎలా మెయింటైన్ చేయాలి అనేది నేర్చుకో. మన పిల్లరా, దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధికి మనం చేరి వచ్చినటువంటి మన విశ్వాస జీవితంలో, రక్షించబడిన నీ జీవితంలో ఎప్పుడైనా నీ పిల్లలకి ఈ విధంగా చెప్పావా? ఈ ట్రైనింగ్ రావాలంటే ఒకే ఒక పని చేయాలి. ఏం పని తెలుసా? ఏం పని చెప్పండి. ఏం పని చేయాలో చెప్పండి. ఫ్యామిలీ ప్రేయర్ అనేది ఉండాలి. ఏంటి? ఫ్యామిలీ ప్రేయర్ ఉన్నప్పుడు అందరు కూర్చొని దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ పిల్లల యొక్క హృదయంలో ఏముంటుందంటే దేవుని గురించినటువంటి మాటలు ఉంటాయి. మరి మనసులు ఏముంటాయి? దేవుని గురించిన మాటలు ఉంటాయి. అవి కాకుండా నువ్వు లోక సంబంధమైనటువంటి చూస్తావు. టీవీ ఆన్ చేస్తే అది ఏంటంటే సీరియల్స్ వస్తాయా? ఆ సీరియల్ నువ్వు చూస్తావు, నీ పిల్లలు చూస్తారు. సీరియల్ నువ్వు చూస్తావు, నీ పిల్లలు చూస్తారు. నీ పిల్లలు అదేంటంటారు, రిమోట్ తీసుకొని వాళ్ళకు సంబంధించిన అదేదో ఖుషి టీవీ అని పెడితే వాళ్ళ చేతిలోని దాన్ని రిమోట్ లాక్కొని వాళ్ళని కొట్టి మళ్ళీ ఏం చేస్తాం? సీరియల్ చూస్తాం. ఈజ్ ఇట్ ప్రాపర్? అది సరి అయినటువంటి పద్ధతేనా? కాదు కదా. కానప్పుడు దాని జోలికే పోకూడదు. కనుక ప్రియులరా, దేవుని సన్నిధిలో ఈ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే మనకు హెడ్ ఎవరు? మనకు హెడ్ ఎవరంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ హెడ్. యేసు ప్రభు మనకు శిరస్సు. ఆయన. మనము ఆయన యొక్క శరీరంలోని అవయవములు. మనము ఆయన యొక్క శరీరంలోని అవయవములు. ఆ అవయవాలు దేని ద్వారా పనిచేస్తాయి? శిరస్సు ద్వారానే. శిరస్సు చెప్పినట్లే పనిచేస్తాయి. కాలు చెప్పినట్టు అలా పనిచేస్తుందా? చెయ్యి చెప్పినట్టు తల పనిచేస్తుందా? చేయదు. అంటే దేవుడు మనకు శిరస్సు, మనము ఆయన చేతులము, ఆయన కాళ్ళం. అంటే ఆయన చెప్పినట్టే మనం వినాలి, కానీ మనము చెప్పినట్టు ఆయన వింటాడా? కాబట్టి నీవు కుటుంబానికి హెడ్. నీ శిరస్సత్వం కింద నీ ఫ్యామిలీని నువ్వు మెయింటైన్ చేయాలి. యేసు ప్రభు తన శిరస్సత్వం కింద తన యొక్క పిల్లలను మెయింటైన్ చేస్తున్నాడు. నువ్వు కూడా అదే విధంగా నీ శిరస్సత్వం కింద నీ ఫ్యామిలీని నీవు మెయింటైన్ చేయాలి. అది ఏమంటున్నాడు ఇక్కడ? 4 మళ్ళీ ఒకసారి చదవండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. ఎక్కడ పెంచాలి? ప్రభువు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి. అంతేగాని లోకముతోనూ పెంచకూడదు. లోకములో కానీ లోకంతో కానీ పెంచకూడదు. కనుక చేరి వచ్చినటువంటి మన జీవితాలలో మనందరికీ ప్రభు హెడ్. ఆయన శిరస్సత్వం కిందనే మనం ఉన్నాము. కనుక ఆయన పోలి మనం నడుచుకోవాలి. క్రీస్తును పోలి నడుచుకోవాలి. మన ఇష్టానుసారంగా మనము
నడుచుకోవటానికి వీళ్ళు కనుక ఒక వ్యక్తి ఉన్నాడు, తన ఇష్టానుసారంగా నడుచుకున్నటువంటి వ్యక్తి. చూద్దామా? లూకా సువార్త చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా నడుచుకున్నాడు. మరియు ఆయన ఇట్లనేను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, కొన్ని దినములైన తర్వాత మళ్ళా ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. ముందు కూడా చెప్పాక ఒక మనిషికి 2 కుమారులు ఉన్నారు. ఆ ఇద్దరిలో పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చి ఏమన్నాడు? నువ్వు వెళ్ళి తోటలో పని చేయమన్నాడు. పోతా అన్నాడు, పోలేదు. రెండవ వాళ్ళ దగ్గరికి వచ్చాడు, నువ్వు తోటలోకి వెళ్ళి పని చేయమన్నాడు. పోతా అన్నాడు, పోలేదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ తండ్రి చిన్నవాడు అడుగుతున్నాడు, చిన్నవాడు అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తండ్రిని అడుగుతున్నాడు. నా భాగం నాకు ఇవి, నీ ఆస్తిలో నాకు వచ్చే భాగం నాకు ఇచ్చేయి అని తండ్రి దగ్గర నుండి ఆ భాగం తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. చూడండి 13. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమై పోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం ఏం చేశాడు? దుర్వ్యాపారం చేసినాడు. చేయాల్సింది ఏ వ్యాపారము? మంచి వ్యాపారం చేయాలి. కానీ చేసింది దుర్వ్యాపారం చేసిండు. ఏమైందంట? ఏమైంది? పాడైపోయింది. తన ఆస్తి అంతా కోల్పోయినాడు. తన ఆస్తి అంతా ఎలా కోల్పోయినాడు? అంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం ముందు గొప్ప కరువు రాగా. 17వ వచనం. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం ముందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులతో ఒక్కని చెంత చేరాను. పందులు మేపడానికి పోయినాడు. పందులు మేపుటకు తన పొలంలోనికి వారిని తండ్రి ఏమో తనకు కావలసినటువంటి తన ఆస్తిని తనకి హ్యాండ్ ఓవర్ చేసినాడు. అని అనుకున్నాడు. దూరదేశం పోయినాడు, మంచిగా సంపాదించాలనుకున్నాడు, వ్యాపారం చేద్దాం అనుకున్నాడు, హై లెవెల్ ఉండాలనుకున్నాడు. కానీ చేసిన వ్యాపారం దుర్వ్యాపారము. ఆ దుర్వ్యాపారం వలన అతడు సమస్తం కోల్పోయి ఇబ్బంది పడసాగాడు. ఇబ్బందిలో అతనికి ఎవరు కూడా సాయం చేయలే. కారణం ఏంటంటే కరువు వచ్చింది. కరువులు ఎవరైనా సాయం చేస్తారా? చేయరు కదా. వారు పోషించుకోవడానికి అంతంత మాత్రం ఉంటుంది. ఇతనికి ఎవరు సాయం చేస్తారు? ఎవరు అన్నం పెడతారు? అప్పుడు ఆలోచన వచ్చింది. ఏమని? పందులు మేపాలి, పందులు తినే పొట్టు అయితే బాగుంటుంది, నేను తినొచ్చు అనుకున్నాడు. పందుల పొట్టు తింటరా? తినలేరా? అతను ఏమనుకొని ఉండొచ్చు అంటే తవుడు అనుకొని ఉండొచ్చు. బహుశా తవుడు అయితే తినొచ్చు, తవుడు తినొచ్చు, కానీ పొట్టు తినలేదు. పొట్టు తినలేదు, మింగడపడదు కదా. ఒకవేళ తిన్నా బతకడు. తెలుసా మీకు? పొట్టు తింటే బతుకుతారా? ఎందుకు? అది అరగదు, అది అరగదు. కాబట్టి 17వ వచనం చూస్తే బుద్ధి వచ్చింది. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్ళు ఉన్నారు, మరి అందరికీ అన్నం సమృద్ధిగా ఉంది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నా. చూసారా? ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది వాడికి? ఈ బుద్ధి అప్పుడు ఉంటే డెవలప్ అయ్యింది. కాబట్టి
ఈ బుద్ధి అప్పుడే ఉండింటే మంచిగా ఆశీర్వాదం పొందేవాడు, ఏ బాధ కష్టం ఇబ్బంది సమస్య ఉండేది కాదు. ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఆయన ఏమనుకున్నాడు? చదవండి 18వ వచనం. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసిన, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వాళ్ళలో ఒకటిగా ఉంచుకోమన్నాడు. లేచి తండ్రి వద్దకు వస్తే ఏమైంది? తండ్రి వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. తండ్రి ప్రేమ చూశారండి? హౌ ద లవ్ ఆఫ్ ఫాదర్ ఈజ్. తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది చూశారా? ఏం చేశాడు? వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి పరిగెత్తుకొని పోయినాడు. పరిగెత్తుకొని పోయి వాని మెడ మీద పడి వాడిని కౌగిలించుకుని వానికి ముద్దు పెట్టి ఏం చేసినాడు చెప్పండి? ఏమంటున్నాడంటే, అప్పుడు తండ్రి యొద్ద అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట పాపం చేసిన, ఇక మీదట నీ కుమారుడినే అనిపించుకోవడానికి నాకు I have no worthy to call as your son. నీ తండ్రి నీ కుమారుని అనిపించుకోవడానికి కూడా నాకు యోగ్యత లేదు. ఏమంటున్నాడు? అయితే తండ్రి ఏమంటున్నాడట? తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీడికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించండి. ఇక్కడ ఆగండి, చూడండి ప్రియులారా, తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూడొచ్చు. ఎలా ఉంటుంది? తండ్రి ఆ కుమారుడు రాగానే చూసి దూరంగా ఉన్నప్పుడే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వాళ్ళతో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీరికి కట్టి. ఏం కట్టాలా? వానికి వస్త్రములు లేవా? ఏమున్నాయి? కంపు కొట్టే వస్త్రాలు ఉన్నాయి. పందుల వాసన వస్త్రాలకు ఎక్కడ లేని ఆ దుర్వాసన అంతా వాని మీదనే ఉంది. లోకంలో ఉన్న దుర్వాసన అంతా వాడి మీదనే ఉన్నది. అయినా తండ్రి ప్రేమ చూశారా? ఆ వస్త్రాలు వాసన వస్తున్నాయని, అరే నేను దూరప్పుడు నన్ను ముట్టుకోవద్దు అన్నాడా? ఏమన్నాడు? మెడ మీద పడి కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆ దుర్వాసనను లెక్క చేయలే తండ్రి ప్రేమ. దుర్వాసనను లెక్క చేయలే. ఆ మలిన వస్త్రాలను లెక్క చేయలే. కేవలం కన్న ప్రేమ, తండ్రి ప్రేమ వెత్తన వచ్చేసింది. మెడ మీద పడి ముద్దు పెట్టుకో. ఏం చేసినాడంటే, ఇప్పుడు ఈ వస్త్రాలు ఇమ్మీడియట్ గా మార్చారు అని చెప్పి ఏం చేసినాడు? ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. బట్టలు మారిస్తే సరిపోలే? ఉంగరం అవసరమా? చెప్పులు అవసరమా? అవసరమే. ఏమిటి అవసరము? తండ్రి ఇంటికి చేరినాడు. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని పిలిచెను. యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. ఇప్పుడు
తన జీవితం మారిపోయింది. ప్రశస్తమైన వస్త్రములు వచ్చినాయి, రక్షణ వస్త్రములు వచ్చాయి. కాబట్టి ఇతనికి అధికారం వచ్చింది. ఎక్కడ వచ్చిందండి? తండ్రి ఇంటిలో అధికారం వచ్చింది. కోల్పోయిన అధికారం తిరిగి వచ్చింది. బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయినాడు, దీనుడై వచ్చాడు, మార్పు చెంది వచ్చాడు. కాబట్టి అతనికి ప్రశస్తమైన వస్త్రం వచ్చింది, రక్షణ వస్త్రం వచ్చింది, బాధ్యత అనేది వచ్చింది. బాధ్యత అనేది వచ్చింది. ఆ బాధ్యతకు గుర్తుగా ఏమొచ్చింది? ఉంగరం వచ్చింది. అతనికి ఉంగరం అనేది రాజరికానికి సాదృశ్యంగా ఉంది. అంటే ఆ ఇంటిలో అతడు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు తండ్రి ఇంటిలో మనము ఒకప్పుడు తండ్రికి దూరస్థులమై ఉన్నాం, లోకములో ఉన్నాం, మలిన వస్త్రాలతో ఉన్నాం, మన ఇష్టానుసారమైన దుర్వ్యాపారాలు చేసినాం. కానీ ప్రభు మనల్ని చూసి మన కొరకు పరిగెత్తుకుంటూ మన దగ్గరికి వచ్చి మనలను కౌగిలించుకుని మనలను ముద్దు పెట్టుకుని మన వస్త్రాలు మార్చేసి మలిన వస్త్రములు తీసివేసి రక్షణ వస్త్రం, ప్రశస్తమైన వస్త్రం, తెల్లని వస్త్రం, నార వస్త్రం మనకు ధరింపజేసిన. మనకు తండ్రి ఇంటిలో మనకు బాధ్యత ఇస్తూ ఉంగరాన్ని చూపిస్తూ మనం తండ్రి ఇంటిలో బాధ్యత కలిగి ఉండాలని. అంత మాత్రమే కాదండి, ఏమిచ్చినాడు? ఇంకా కాళ్ళకు చెప్పులు కూడా ఇచ్చినాడు. ఈ కాళ్ళకు చెప్పులు మనకు ఏం తెలియజేస్తుందంటే సువార్త ప్రకటించడానికి తెలియజేస్తుంది. అంటే నువ్వు తిరిగి వచ్చినావు, మార్పు చెందినావు, రక్షణ పొందినావు, తండ్రి ఇంటిలో చేరినావు, నువ్వు తండ్రి ఇంటిలో బాధ్యత తీసుకున్నావు. అదే సమయంలో నీకు ఇంకొక బాధ్యత ఉంది, అదే సువార్త ప్రకటించే బాధ్యత. కాబట్టి ఇది తండ్రి బాధ్యత. మన జీవితాల్లో మనం కూడా పిల్లలకి ఇదే చెప్తాం. మన పిల్లలు మలినంగా ఉంటే మనం దగ్గర తీసుకున్నామా? తీసుకుంటాం. వారి మలినమంతా కడిగేస్తాం, వారి మలిన బట్టలు తీసేస్తాం, వారికి స్నానము చేపిస్తాం. ఇక్కడ స్నానం అనేది ఆయుర్వేదం కానీ అది బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉంటుంది. ఆ విధంగా మనం చేసినట్లయితే మనం తండ్రి ఇంటిలో బాధ్యత కలిగినటువంటి కుమారులం. We are the sons of God. మనం దేవుని కుమారులం, పిల్లలం. మనం దేవుని పిల్లలము. దేవుని ఇంటిలో ఎలా ఉండాలి? ఇన్ని రోజులు మనం బయట ఉన్నాం, మన ఇష్టానుసారమైన జీవితం జీవించాం, మలినమైన జీవితం జీవించాం, దుర్వ్యాపారాలు చేశాం. ఇప్పుడు తండ్రి ఇంటికి చేరా. తండ్రి ఇంటిలో తండ్రిలాగే ఉండాలి. ఎలా ఉండాలి? తండ్రిలాగే ఉండాలి. కాబట్టి మనము తండ్రులమైతే మన పిల్లలు కూడా తండ్రిలాగానే ఉంచాలి. వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. మనమందరము ఒక కుటుంబం, దేవుని కుటుంబము. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవుని ఎదుట మనం భయభక్తులు కలిగి ఉండాలి. మళ్ళీ ఒకసారి చదువుతారా? 103:13 మళ్ళీ ఒకసారి చదువుతారా? తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలిపడేవాడు. తండ్రి కుమారుల ఎడల జాలిపడే దేవుడు. ఇప్పుడు మనం తండ్రి ఇంటికి చేరిన అంటే మనం కుమారులం, మనము కుమారులం. ఇప్పుడు దేవుడు మన మీద జాలి కలిగి ఉన్నాడు. ఆయన జాలిలో మనం ఉంటున్నాం. అది కాబట్టి మన జీవితాలను దినదినం ఏం చేసుకోవాలంటే అభివృద్ధి పరచుకోవాలి. విశ్వాసములో అభివృద్ధి పడాలి.
స్థిరపడాలి, బలపడాలి. లోకం వైపు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు. లోకం వైపు చూస్తే ఏమవుతారు తెలుసా? పడిపోతారు, మునిగిపోతారు. దేంట్లో మునిగిపోతారు? లోకంలో మునిగిపోతారు. పేతురు గారు అదే చేశారు. పేతురు అదే చేశాడు. ఏం చేశాడు? నీవే ఆయనవైతే నేను నీ యొద్దకు నడిచి రావటానికి నాకు సెలవిమ్ము అన్నాడు. కమాన్ అన్నాడు. యేసు ఏమన్నాడు? కమాన్ అనగానే సంతోషంతో ఏం చేసినాడు? అడవిలో నుండి దిగినాడు. ప్రభు వైపు చూస్తూ నడిచినంతసేపు మామూలుగానే నడుచుకుంటూ వెళ్ళాడు. మామూలుగానే నీటి మీద నడుచుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే కిందికి చూశాడో లేదా నీళ్ళ వైపు చూశాడో అప్పుడు మునిగిపోవటము ప్రారంభమైంది. ఏమైంది? మునిగిపోవటము ప్రారంభమైంది. ప్రియులారా, అదే విధంగా మన విశ్వాస జీవితంలో మనము నిత్యము ఆయన వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఆయన వైపు కాకుండా లోకం వైపు నువ్వు చూసినట్లయితే లోకంలోనే మునిగిపోతావు. కనుక మన విశ్వాస జీవితాన్ని సరి చేసుకొని పరీక్షించుకొని ఆయన యందు నమ్మిక ఉంచి ఏం చేయాలా? నమ్మిక ఉంచి భయభక్తులు కలిగి ఆ కృపాసనము యొద్దకు మనము చేరాలి. ఆ విధంగా చేద్దామా? అందరూ ఆ విధంగా తీర్మానం చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి.